అమరావతి రాజధానిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత ప్రజాదరణ కోల్పోయే పరిస్థితికి చేరుకుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శించారు. ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గంలోని 18వ డివిజన్ రాణిగారి తోట 4 రోడ్ల కూడలిలో నిర్వహించిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పాల్గొన్నారు. వైద్య చికిత్సల నిమిత్తం 60 మంది లబ్ధిదారులకు మంజూరైన 83 లక్షల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రతి నెల 2 విడతల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాలను నిర్వహిస్తూ అవసరమైన వారికి సకాలంలో ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 16 కోట్లకు పైగా సీఎంఆర్ఎఫ్ నిధులను లబ్ధిదారులకు అందజేసినట్లు వెల్లడించారు. అమరావతి రాజధాని రాష్ట్రాభివృద్ధికి కీలకమని, దానిపై అనవసర వ్యాఖ్యలు చేయడం ప్రజల మనోభావాలను దెబ్బతీసే చర్యగా ఆయన అభివర్ణించారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం అనే ద్వంద్వ లక్ష్యాలతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. నాకు తెలియదు కానీ రేపు 29లో జరిగే ఎన్నికల్లో మావి గాని ఇష్టమైతే వైఎస్ఆర్సీపీకి వేయండి, అమరావతి ఇష్టమైతే తెలుగుదేశం పార్టీకి, కూటమికి వేయండి అని చెప్పి డైరెక్ట్గా అనౌన్స్ చేశారు. ఆయన ధైర్యానికి మాత్రం నేను మెచ్చుకుంటున్నాను. కానీ మాకు చాలా సులువైపోయింది కార్యక్రమం. ఇది ఏమీ అవసరంలా, ఒకటే మాట. ఆయనే అదే మేనిఫెస్టో ఎలక్షన్కి వెళ్దాం 2029 అని చెప్తున్నాడు. మేము కూడా ఆహ్వానిస్తున్నాం. మావిగన్ కావాలా, అమరావతి కావాలో తెలుసుకొని ప్రజలు కూడా అడుగుతాం. వాళ్ళు మావిగన్ కావాలంటే ఆయనకేస్తారు, అమరావతి కావాలంటే మాకేస్తారు. మొన్న జరిగిన ఎన్నికల్లో 94% సీట్లు గెలిచారు అంటే వాళ్ళు అమరావతిలో జరిగిన అన్యాయాలకి, అమరావతి మీద అతను చేసిన దుర్మార్గ పనులకి, రైతుల మీద ఆయన చేసిన ఆ దాష్టికానికి ఆ ఓట్లు వేయటం జరిగింది. అమరావతి మీద నిన్న ఒక నాయకుడు మాట్లాడుతున్నాడు, ఈ నియోజకవర్గం చెందిన నాయకుడు. అమరావతి మీద మేము ఎప్పుడన్నా తప్పు మాట్లాడామా? అమరావతి వద్దని మేము ఎప్పుడన్నా చెప్పామా? నేను కానీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదా మా పార్టీ నాయకులు కానీ ఒక నాయకుడు మాట్లాడుతున్నాడు. నేను కూడా చూశాను అది యూట్యూబ్లో. ఎంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేను నిశ్చితంగా అమరావతికి వ్యతిరేకనని ఆయన అప్పుడే చెప్పాడు. అప్పుడు చెప్పాడో దానికి ముందు చెప్పాడు. అంటే వాళ్ళ నాయకుల్లో మతి స్థిమిత్యం లేని విధంగా వస్తున్న డైలాగులు. నిన్నెవరో కూడా ఆ ఫోన్లో ఎన్ని మాటలు మార్చాడో కూడా ఉంది దాంట్లో.